నమస్తే అండి. నమస్కారం అమ్మా. చెప్పు. మీ పేరు? మల్లేశ్వరి. ఏం పని చేస్తారు? వైర్ పని. ఎంత మీ రోజువారీ ఆదాయం ఎంత? ఎంత చేసుకుంటే అంతే నాన్న కూలి. 200 చేయని, 300 చేయని, 100 చేయని, ఇదే మా పని. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. గతంలో జగన్ పాలన బాగుందా లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన? ఇది బాగానే ఉంది. ఇదే బాగుంది. ఇప్పుడు రోడ్లు డ్రైనేజీలను బాగు చేయడం అంతా అసలు మీ నియోజకవర్గంలో కానీ మీ ఈదుల్లో కానీ ఎలా ఉన్నాయి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ? రోడ్లు బాగానే ఉన్నాయి, డ్రైనేజీలు బాగానే ఉన్నాయి మేమున్న ఏరియాలో. మీ కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు నాన్న. మీరు ఒక్కరే? నేను ఒక్కదాన్ని. ఏంటి మీకు ప్రభుత్వం నుంచి అసలు మీరేం ఆశిస్తున్నారు? ఏమి ఉంది నాన్న, నేనేం ఆశించట్లా. కూలి పని చేసుకున్న వాళ్ళకి, బతికే వాళ్ళకి ఏదైనా ఆధారం చూపించాలి. ఏంటి ఆధారం చూపించాలి. ఒకటే నా భర్త ఎప్పుడో వదిలేస్తాడు. పెన్షన్ పెట్టుకుందామంటే కాగితాలు ఇమ్మంటున్నారు, అవి ఇమ్మంటున్నారు. ఒక్కళ్ళ కాడ పట్టించుకుని రాయలేదు పెన్షను. ఈ చేతి పని వాళ్ళకి ఏదైనా ఆధారం చూపిస్తే మాకు మంచిది. గతంలో వాలంటీర్స్ అందరికీ ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో ఎవరు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లు మేమే వాలంటీర్స్ దగ్గరుండి రాపించాం దగ్గరుండి చేసామన్నారు. ఆ పదవిలో ఉన్నప్పుడు మాత్రం నాన్న, వైఎస్ గారి పదవిలో ఉన్నప్పుడు వాలంటీర్లు చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. కాగితాలు పట్టరమ్మని, అవి పట్టరమ్మని. అది ఏంటి ఏ విధంగా మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెడతాం? భర్త ఎప్పుడో వదిలేస్తాడు. వదిలేసిన కాగితాలు అవి అంటే మేము ఇల్లులు మారిపోతాం. ఆ కాగితాలు మా దగ్గర ఉంటాయా? తెమ్మంటే ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాం మేము? చెప్పండి. మనం రాసే ముందని ఇంకవేరు లాక్కోవాలి. ఏది చేయకుండా ఇచ్చేస్తారు. మరి ఇప్పుడు త్వరలో పెన్షన్లు వదులుతా అంటున్నారు కదా, మరి పెట్టుకుంటారు? మరి పెట్టుకుంటాను. పెన్షన్లు వదిలితే పెట్టుకుంటాం. మరి ఈ పరిపాలనలో వస్తే పెట్టుకుంటాం. మరి ఇంకా ఈయన కాడ ఏం చేయకపోతే మాలాటోళ్ళు ఏమైపోతాం చెప్పండి. ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెడతాం జరిగింది కదా, 5 రూపాయలకే చంద్రబాబు నాయుడు గారు భోజనం ఇవ్వడం జరిగింది. ఏంటి అసలు దానివల్ల బాగుందా బాగోలేదా? అసలు దానివల్ల చాలా మందికి ఉపయోగం ఉంది కదా నాన్న. ఇప్పుడు అన్నం లేని వాళ్ళకి అన్నం పెడుతున్నారు కదా. 5 రూపాయలు భోజనం అంటే మరి చాలా మంది బతికినట్టే. అది అసలు బాగోలేదు అంటున్నారు. ఎందుకు బాగానే ఉంది. తినొచ్చిన వాళ్ళు అందరు చెప్తున్నారుగా బాగుందని. అంటే వైసీపీ వారు బుర్రడు వ్యాఖ్యలు చెల్లుతున్నారు. అది మనకు తెలియదు నాన్న, మనం వెళ్ళలేదుగా. ఏనన్నా మనం ఎలా చెప్తాం? ఏంటి మరి మీకు దీపం పథకం అంటుందా? సంవత్సరానికి 3 బండ్లు ఫ్రీ. నాకు బండ్ లేదు నాన్న. అదే మీరు అప్లై చేసుకోలేదా? చేయలేదు. రేషన్ కార్డు ఉందా మీకు? ఉంది. మరి మీరు దీపం పథకాలకి అర్హులు కాదా? ఏమన్నారు అసలు? నేను పెట్టుకోలేదు నాన్న. ఏవో చెప్పారు. ఇక నేను తిరగలే. అప్పుడు నాకు ఒంట్లో బాగోక నేను వెళ్ళా. నాది వాళ్ళదేం తప్పులేదు, నాదే తప్పు. అప్పుడు నేను మంచం మీద ఉన్నాను, బాగోక నేను పెట్టుకోలేదు. పిల్లలు ఎవరన్నా ఉన్నారు? పిల్లలు పెద్దలు అయిపోయారు, ఎవరి దారి వాళ్ళదే. నేను ఒక్కదాన్నే. ఏంటి మరి మీకు ప్రభుత్వం నుంచి ఏం చేయాలని కోరుకుంటున్నారు? నాకేం వద్దు నాన్న, బతకడానికి ఒక దారి చూపిస్తే చాలు. అంటే దారి అంటే మీరు ఇప్పుడు చేతులు చేసుకుంటున్నారు, ఇంకేం కావాలి మరి? అసలు ఇక్కడ పనులు లేవు, ఏమీ లేవు. మరి ఎలా బతుకుతాం? ప్రభుత్వం ఏదైనా చేయాలిగా మాకు. అంటే చంద్రబాబు గారు నాయుడు హయాంలో గతంలో కూడా తోపుడు బళ్ళని మిషన్లని ఇంటింటికి చాలా మంది మహిళలకు ఉపాధి కల్పించారు కదా. వాళ్ళు ఆ పనులు చేశారు కనుక వాళ్ళకి ఇచ్చారు. మరి మా చేతి పనికి ఏమి ఇచ్చారు? అంటే ఏం కోరుకుంటున్నారు మీరు అసలు ప్రభుత్వాన్ని? ఇప్పుడు ఎవరైనా మీలాటోళ్ళు వస్తే ఇస్తేనే అల్లుతున్నాం. మీలాటోళ్ళు ఏమి ఇవ్వకపోతే మేము ఖాళీయే. మరి దీని మీద బతుకున్న వాళ్ళకి ఈ పనే లేకపోతే మీకు మాకు బతికేది మా ఏరే పని లేదు. అవునా? మరి ఏదన్నా వాళ్ళు కల్పిస్తేనే మరి మనం బతకడానికి ఏదైనా పెట్టుకోవడానికైనా. ఏంటి అసలు మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందా? అసలు ఇక్కడ ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? ఏంటి అసలు బాగా స్పందిస్తున్నారా లేదా? ఆయన అయితే బాగానే చేస్తున్నారు. పరిపాలన బాగానే ఉంది, అందులో ఇదేమీ లేదు. అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నేను ఆఫీసులోనే ఉంటున్నాము, ప్రజల కష్టాలనే తీరుస్తున్నాము, ప్రజల కష్టాల పక్షాన మేము ఉంటామని ఎమ్మెల్యే గారు అంటున్నారు. ఏంటి మీరేమంటారు అసలు? ఆయన పట్టించుకుంటున్నారుగా, ఎన్నోళ్ళని పట్టించుకుంటున్నారు, అడుగుతున్నారు, బాగానే చూస్తున్నారు. ఎలా ఉంది ఇప్పుడు కరెంటు బిల్లు అనే కానీ ఇప్పుడు రేట్లు అనే కానీ? కొంచెం ఇదిగా ఉంది. అంటే ఇప్పుడు గతంలో కరెంట్ బిల్లు సుమారు మీకు ఎంత ఉండేది, ఎలా వచ్చేది, ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం? గతంలో అంటే కొద్దిగా తగ్గేది, ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది కరెంటు బిల్లు. అది మాలాంటి వాళ్ళు అంటే మరి ఇబ్బంది పడుతున్నాంగా, కరెంట్ బిల్లు అంత వస్తాం.
మరి మీకు 1వ తారీఖునే రేషన్ ఇచ్చేసి పొద్దున్న సాయంత్రం వరకు అందుబాటులో ఉంటున్నారా రేషన్ షాప్లో రేషన్ డీలర్లు అందరూ? ఆ, డిపో డిపోలోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాగా. ఎప్పుడు పడి వెళ్ళి తెచ్చుకున్నా ఇబ్బంది లేదు. వ్యాన్ అయితే కొంచెం వాళ్ళు వచ్చే టైంకి మేము ఇక్కడ ఉంటాం కదా, అందుకే ఇబ్బంది అయ్యేది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు వ్యాన్లు ఉండేవి, వ్యాన్లు తీస్తారు, వ్యాన్లు ఉండటం వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చామనేవారు. ఇచ్చారు కానీ టయానికి ఎక్కడ? ఇప్పుడు కూలి పని చేసే వాళ్ళకి టయానికి తేవడానికి కుదరదు కదా. ఇప్పుడు ఇది అనుకో, డిపో అనుకో, మేము ఎప్పుడు వెళ్ళి తెచ్చుకోవడానికి బాగుంది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ అసలు ఏంటి, అసలు మీకు ఏం కావాలి ప్రభుత్వం నుంచి పలానాది అంటూ మీకు అసలు ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి? ఏముంది నాన్న, ఏం కావాలంటే ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే ఏదైనా పెట్టుకొని బతుకుతాం. ఓ షాప్ లాంటిదోనో అదే చేతి పని ఏదైనా పెట్టుకొని అయినా మెయింటైన్ చేసుకుంటాం. అంటే మీరు చేతి పని చేసే ప్రతి ఒక్కరికి కూడా, రోడ్డు మీద బతికే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా షాప్ ఉంటే బాగుంటుంది అంటారు మీరు? అది సాయం చేస్తే మేము ఏదైనా పెట్టుకుని వ్యాపారం చేసుకుని బతుకుతాం. ఏంటి మరి 2029లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు నెక్స్ట్ మళ్ళీ? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డా లేదంటే చంద్రబాబు నాయుడు గారా? చెప్పలేము నాన్న, అది మనం ఎలా చెప్పగలదు? అది ఏమో, ఇప్పుడు మేము ఈయనే రావాలనుకుంటాం. ఈ ప్రభుత్వానికి మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 100 ఇస్తారు. ఇస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్గా సంవత్సర పరిపాలన పూర్తయింది. అయితే ఈ సంవత్సర పరిపాలనలో సూపర్ 6 పథకాలు అవలంబిస్తూ అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే కొంతమంది ఇప్పటికి కూడా బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజులు చేయడం పనిగా పెట్టేసుకున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పథకాలు ఎగ్గొట్టేసాడు చంద్రబాబు నాయుడు అంటూ పెద్ద ఎత్తున ఈ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో చైతన్యం చేసేలా మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా సుపరిపాలనకు తొలి అడుగని చెప్పి వీళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. వాస్తవానికి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు సంవత్సరంలో 3 పథకాలు అవలంబించారు. అన్న మాట ప్రకారంగా 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. దీపం పథకం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ తల్లికి వందనం కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడిని పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళకి అమ్మఒడి డబ్బులు వేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఇంట్లో ఒక్కరికి మాత్రం వేయడం జరిగింది. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం అలా కాకుండా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాల్లో ఈరోజు డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. అయితే ఈ తల్లికి వందనం మీద కూడా విస్తృత స్థాయిలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి 13,000 రూపాయలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎగతాళి చేశారు. 15,000 ఇస్తానని చెప్పి తగ్గించడని చెప్పి దాని గురించి మాట్లాడారు. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది కూడా అదే కదని చెప్పి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాస్తవానికి 15,000 అని చెప్పి 13,000 వేస్తూ ఉన్నారు. 2,000 ఎందుకు కట్ చేస్తూ ఉన్నారు? స్కూల్లో మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి కట్ చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే 2,000 కట్ చేసేవాడు. అయితే అవి జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉండేవి. కానీ ఈ రోజున నారా లోకేష్ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఆ 2,000 రూపాయలు స్థానిక జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ స్కూల్కి సంబంధించి ఒక అకౌంట్ ఓపెన్ చేయడం, ఆ స్కూల్కి సంబంధించిన దాంట్లో ఎంతమంది తల్లుల ఖాతాలు డబ్బులు కట్ అవుతున్నాయో ఆ 2,000 రూపాయలు జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఏమైనా ఈ టాయిలెట్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా, ఆ గ్రౌండ్ రిపేర్లు అయినా, స్కూల్లో టేబుల్స్ అలాగే చైర్స్ ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా స్థానిక జిల్లా కలెక్టర్ మనం ఫిర్యాదు చేసుకుంటే వెంటనే ఆ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు నియమించి ఏదైతే స్కూల్లో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు రెక్టిఫై చేసి స్పాట్లో ఆ సమస్య తీర్చే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇది కదా మార్పు అంటే. అధికారం చదువుకున్న వాడి చేతిలో ఉంటే ఈ రకంగా అభివృద్ధి అనేది కనబడతా ఉంటుంది. చదువు లేని వాళ్ళకి ఏదో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ అంటే ఇలాగే ఉంటుంది. ఎప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోండి. బురద జల్లే వ్యాఖ్యలు శవరాజులు చేయడం కాస్త మానుకోండి.